కొద్ది నిమిషాలు దేవుని మాటలు ఆలకిద్దాం. మన వాక్య ధ్యానాంశమై యెషయా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. మీకు మేలు కలుగునని నీతిమంతునితో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ లేఖన భాగం నన్ను చాలా బలవంతం చేసింది. దేవుని వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. రాత్రి కొంతసేపు ధ్యానించాను. అని తెల్లవారు లేచి ఆ వాక్యాన్ని ధ్యానించడం మొదలు పెడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని నైట్ పూట ధ్యానిస్తేనే చాలా అద్భుతమైనటువంటి విషయాలు బయలుపరచబడుతూ ఉంటాయి. కీర్తనగాడు అంటే 119వ కీర్తనలో, నేను అర్ధరాత్రి రాత్రి వేళ నేను లేచి నీ ధర్మశాస్త్రం నేను ధ్యానించేదను అంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన జీవితంలో ఆ మహిమగల దేవుని యొక్క సన్నిధిలో మనం అలాగా ధ్యానించినప్పుడు, చూడండి 119వ కీర్తన 62వ చరణంలో మనం చూస్తే, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొను వాడను అంటాడు. కాబట్టి మనము రాత్రి జాముల యందు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే జీవము గల దేవుడు చాలా అద్భుతమైనటువంటి లోతైనటువంటి సత్యాలను మనకు బయలుపరుస్తూ ఉంటాడు. మీలో ఎవరికైనా నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఆ రాత్రి నిద్ర పట్టలేనప్పుడు ఏం చేయాలి? లేచి వాక్యం చదవండి. ఏ ట్యాబ్లెట్ అవసరం లేదు. వాక్యం బైబుల్ తీయగానే మీకు నిద్ర వచ్చేద్దండి. సెల్ ఫోన్ తీస్తే నిద్ర రాదు. కానీ ఎందుకంటే ఒక రీల్లో నుంచి ఇంకో రీల్లోకి తెల్లవారేటప్పటికి రీళ్ళు మీ బ్రతికే రీల్ అయిపోద్ది. నిజం చెప్తున్నాను. కానీ బైబిల్ తీయండి, నిద్ర వచ్చేస్తుందండి. ఆవులింతలు వచ్చేస్తాయి. అమ్మో, గాఢ నిద్ర వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిద్ర లేని వాళ్ళందరికీ గొప్ప మెడిసిన్ ఏంటంటే, ఔషధం ఏంటంటే దేవుని వాక్యం చదవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. మన జీవితంలో దేవుడు ఈరోజు ఒక గొప్ప వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మీకు మేలు కలుగును అని నీతిమంతులతో చెప్పుడి, వారి క్రియల ఫలము వారు అనుభవింతురు. ఈరోజు ఇంతవరకు మన జీవితంలో మనము చేసినటువంటి క్రియకు ఫలము రాలేదు. నేను ఎంతో మేలు చేశాను, ఎంతో ఉపకారాలు చేశాను, ఎంతో మంచి చేశాను, కానీ నేను కష్టాన్ని అనుభవిస్తున్నాను, నష్టాన్ని అనుభవిస్తున్నాను, దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనుకుంటున్నటువంటి వారందరి జీవితంలో దేవుడు మీ క్రియలన్నిటిని ఆయన లెక్కిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనందరి యొక్క క్రియలను లెక్కించువాడు. ప్రియమైన దేని బిడ్డలారా, దైవ జనాంగమా, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన కొరకు జీవించు వారి కొరకు మాత్రమే కాదు, ఈ లోకంలో ఎవరైతే నీతి కలిగి ఆ మహాదేవుడు ఎప్పటికైనా నా పక్షంగా కార్యం చేస్తాడని యథార్థవంతులుగా జీవిస్తూ వారు బ్రతుకులో మంచి చేసేటువంటి వారు, ధర్మకార్యాలు చేసేటువంటి వారు, ఉపకారాలు చేసేటువంటి వారందరి జీవితంలో నిశ్చయముగా వారి క్రియాఫలమును వారు అనుభవించినట్లు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక భయంకరమైన సంస్కృతి ఇక్కడ కనబడుతుంది. ఏంటి ఆ యొక్క సంస్కృతి అంటే, ఆ 3వ అధ్యాయ ప్రారంభం నుండి గనక మనము చూస్తే అక్కడ న్యాయాధిపతులు కానీ, లేక రాజులు కానీ, ఏలుబడి చేసేటువంటి వారు కానీ, తండ్రులు కానీ, ప్రభువులు కానీ వారి జీవితంలో జీవించవలసిన రీతిలో జీవించక, అధికారులు ప్రజలను న్యాయబద్ధముగా పరిపాలించాలి, నీతిబద్ధముగా పరిపాలించాలి. అనైతికంగా పరిపాలన చేసినటువంటి వారి యొక్క పరిపాలన విధానాన్ని దేవుడు మార్చేస్తూ ఉంటాడు. అందుకొరకే ఇక్కడ అంటున్నాడు, పరిపాలనా విధానం ఎప్పుడైతే మారిపోతుందో
బాలురులనే రాజులుగా దేవుడు నియమిస్తాడట. వారి నియమము వారికి బాలికలుగా ఉన్నప్పుడే వారు రాజులుగా నియమించబడితే వారు చాలా కష్టాన్ని కలగజేస్తూ ఉంటారు. మనందరికీ తెలుసు, సొలొమోను చనిపోయిన తర్వాత రెహబాము రాజు అయినప్పుడు తాను తన తోటి యవనస్తుల యొక్క సూచన మేరకు, ఆలోచనల మేరకు ఎంతో కష్టాన్ని ప్రజలకు తీసుకుని వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, అలాంటి క్లిష్టమైనటువంటి సంస్కృతి ఇక్కడ కనబడుతుంది మనకి. అక్కడ కల్చర్ అంతా మారిపోయింది. ఎవరు చేయవలసిన ధర్మం వారు చేయడం మానేశారు. తండ్రిగా ఉండవలసిన వాడు తండ్రిగా లేడు, భార్యగా ఉండవలసింది భార్యగా లేదు, భర్తగా ఉండవలసిన వాడు భర్తగా లేడు, కుమారుడిగా ఉండవలసిన వాడు కుమారుడిగా లేడు. అన్ని నియమాలు తప్పిపోయాయి. అన్ని వారి ఇష్ట ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారు. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే సొదొమ గొమొర్ర ఏ విధంగా మారిపోయిందో అలాంటి పరిస్థితి ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. వాళ్ళందరూ వారి ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు. వారి యొక్క బ్రతుకులో ఏ మాత్రము కూడా పరిశుద్ధత అంటే ఏంటో, నీతి అంటే ఏంటో తెలియనటువంటి స్థితిలోనికి వారు వెళ్ళిపోయారు. అందుకొరకే బైబిల్ చెప్తుంది కదా, 9వ వచనం అంటాడు, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చుచున్నది, తమ పాపమును మరుగు చేయక సొదొమ వారి వలె దాన్ని బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకొని ఉన్నారు, వారికి శ్రమ అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, సొదొమ గొమొర్ర వలె, అలాగే భయంకరమైనటువంటి అనైతికమైనటువంటి జీవితము జీవించినటువంటి నోవాహు కాలము వలె ఈ ప్రజలందరూ తమ ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు. నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది. ఆ చెడ్డ హృదయాన్ని అనుసరించి నడిచేటువంటి వారు ఇక్కడ ఉన్నారు, కానీ జీవము కలిగిన దేవుని అనుసరించే వారు లేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఈరోజు నీ ఇంటిలో, నీ వీధిలో, నీ సమాజములో, సంఘములో ఎవరు నీతిగా లేరేమో, నీకు నీవే నీతిమంతుడిగా నీతిమంతురాలుగా జీవిస్తున్నావేమో. నేను పెర్ఫెక్ట్, నేను బాగా జీవిస్తున్నాను, నేను బాగానే ఉన్నాను అని నువ్వు అనుకుంటూ, అయ్యో నేను ఎంత నీతిగా జీవిస్తున్నా నా జీవితంలో కష్టమే కలుగుతుంది, నష్టమే కలుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియ బిడ్డలారా, నిశ్చయముగా దేవుడు మళ్ళా దృష్టి చూచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది ప్రియ బిడ్డలారా ఎంతో భార్యగా వారి ధర్మాన్ని పాటిస్తూ భర్త ఎంత హింస పెడుతున్నా, ఎంత బాధిస్తున్నా, ఎంత కష్టపెడుతున్నా బిడ్డలను పెంచడం కొరకు తానే కష్టపడి పనిచేస్తూ ఆ భర్తను కూడా పోషించినటువంటి భార్యలు లేకపోలేదు. అలాగే కొంతమంది భర్తలు తమ యొక్క కుటుంబంలో భార్య కానీ బిడ్డలు కానీ సహకరించకపోయినా వారు తమ యొక్క బాధ్యత నిర్వర్తిస్తూ వారి కష్టాన్ని ఎవరికి చెప్పకుండా వారి అనుభవిస్తూ ఎంతగానో కుటుంబాన్ని పోషించే భర్తలు లేకపోలేదు. కానీ వీరందరిలో ఒక బాధ ఉంటుంది, అరే నేను ఎవరి కోసం చేయాలి, ఎవరు నన్ను పట్టించుకుంటున్నారు, ఎవరు నా మాట వింటున్నారు, ఎవరు నన్ను లక్ష్యం ఉంచుతున్నారు, నేను ఎందుకు ఇవన్నీ చేస్తున్నాను, దీనివల్ల నాకు ఏంటి ప్రయోజనం, వీళ్ళని అందరినీ పెంచడానికి నేను పెళ్లి చేసుకుంది, వీళ్ళందరినీ సాకిరీ చేయడానికి నేను ఇలాగా ఈ పెళ్లి ఈవిని కట్టుకుంది లేకపోతే ఈవిని కట్టుకున్నది అనే భావన మీ అందరిలోనికి వస్తూ ఉంది. కానీ ప్రియ బిడ్డలారా, దేవుడు అన్నీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఎవరి ఇష్ట ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నా ఈ లోకపు సంస్కృతి నీ ఆత్మీయతను మార్చకుండా ఉండునుగాక, నీ భక్తిని మార్చకుండా ఉండునుగాక. మన చుట్టూ ఉన్నటువంటి వారు ఒకేలాగా జీవిస్తున్నప్పుడు నీవు ప్రత్యేకంగా జీవించడం చాలా కష్టం. నీవు వారిలో ప్రత్యేకంగా ఉండడం చాలా కష్టం. ఎందుకంటే అందరూ దుర్మార్గంగా నడుస్తున్నప్పుడు నేను ఎందుకు నీతిగా ఉండాలి, నేను అలాగే నడుస్తాను. దేవునికి స్తోత్రం, అవునంటారు కాదంటారా, అనుకుంటున్నామా లేదా, అలాగా అనుసరిస్తున్నామా లేదా? ఎదటి వారి యొక్క సంస్కృతిని నువ్వు అనుసరిస్తే నీ జీవితంలో అనేకమైన సమస్యలను ఎదుర్కొంటూ ఉంటావు. కానీ నోవాహు కాలంలో ఎవ్వరూ కూడా దేవునిని అనుసరించి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడేవారు ఒక్కరు లేరు. ఎవరు ఇష్ట ప్రకారంగా వారు జీవిస్తున్నారు. అందుకొరకే దేవుని దృష్టికి నరుల యొక్క ప్రవర్తన చాలా చెడ్డగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి ఒక్కరిని కూడా మిగల్చకుండా అందరిని ఏం చేయాలనుకున్నాడట, ఆయన నాశనం చేయాలనుకున్నాడు.
ఎవరిని మిగల్చకుండా చేయాలనుకున్నాడు. ఆయన పరిశీలన చేసినప్పుడు దేవుడు న్యాయవంతుడండి. దేవునికి స్తోత్రం. ఒక విషయం ఏదైనా చేసినప్పుడు, ఒక తీర్పు ఏదైనా ఇచ్చినప్పుడు ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చేటువంటి వాడు. అందుకొరకే ఆయన తీర్పు యొక్క దృష్టి ఈ లోకమంతటా సంచారం చేసినప్పుడు నీతిపరుడిగా ఉన్నవాడు అక్కడ కనబడ్డాడట. ఆ యొక్క వాక్యాన్ని మనం చూస్తాం. 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తాము. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడై ఉండి యెహోవాను దేవునితో కూడా నడిచినవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, తన తరము వారిలో, తన తరము వారందరూ తమ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నా, తమ తరము వారందరూ విభిన్నమైన సంస్కృతిలో వారందరూ పడిపోయినా, వారిలో భక్తి లేకపోయినా, నీతి లేకపోయినా, విశ్వాసం లేకపోయినా, నమ్మకత్వం లేకపోయినా, భయం అనేది లేకపోయినా, దేవుడనే భీతి లేకపోయినా, నోవాహు మాత్రమో దేవుని యొక్క దృష్టిలో నీతిపరుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నీ తరము వారందరూ, నీ క్లాస్మేట్స్ అందరూ, నీ యొక్క యూనివర్సిటీలో ఉన్నటువంటి కొలీగ్స్ అందరూ, ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలంలో ఉన్నటువంటి నీ తోటి వారందరూ ఎవరిష్ట ప్రకారంగా వారు జీవిస్తూ ఉన్నారేమో, ఎవరు కోరినట్టుగా వారు జీవిస్తూ ఉన్నారేమో, వారందరినీ అనుసరించి వారి యొక్క తలంపులు, వారి ఆలోచనలు నీలోనికి రాకుండా ఉండునుగాక. దేవుని కొరకు నువ్వు నీతిగా జీవిస్తే ప్రస్తుతం కొంతకాలం నీకు శ్రమ కలగొచ్చు, కష్టం కలగొచ్చు, నిన్ను అందరూ విడిచిపెట్టేయచ్చు, అందరు నిన్ను దూరంగా ఉంచవచ్చు. కానీ నీ నీతిని పరలోకం చూస్తుంది. దేవునికి స్తోత్రం. నీ భక్తిని పరలోకం చూస్తుంది. నీ క్రియలన్నిటినీ పరలోకం పరిశీలన చేస్తుంది. నీవు ఇంట్లో చేసిన పనులు, రహస్య గదిలో చేసిన పనులు, ఆఫీసులో చేసిన పనులు, వ్యాపారంలో చేసిన పనులు, ఉద్యోగంలో చేసిన పనులు, పనిలో చేసినటువంటి పనులు, క్లాసులో ఎలాగున్నావో, స్కూల్లో ఎలాగున్నావో, యూనివర్సిటీలో ఎలాగున్నావో, కాలేజీలో ఎలాగున్నావో, నీవు ఎవ్వరు నిన్ను చూడకపోవచ్చు. నీ ప్రొఫెసర్ కానీ, నీ టీచర్స్ కానీ, నీ పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ ఎవరు వారు దృష్టించకపోవచ్చు. ఈ రోజు సర్వాధికార దేవుడు నిన్ను దృష్టించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు చేసినటువంటి మేలులు, నీవు చేసిన ఉపకారాలు నీ ఇంట్లో ఉన్నవారే గుర్తించకపోవచ్చు, నీ భార్య గుర్తించకపోవచ్చు, నీ భర్త గుర్తించకపోవచ్చు, నీ అత్తమామలు గుర్తించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు గుర్తించకపోవచ్చు. ఈ రోజు దేవుడు నిన్ను దృష్టించుచూ ఉన్నాడు. ఆ ప్రభు నీతో ఒక మాట చెప్పమంటున్నాడు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు మేలు కలుగును. నీకు కీడు చేయువారు నీ చుట్టూ అనేక మంది ఉండొచ్చు, కానీ మహిమల దేవుడు ఈ సంస్కృతులన్నిటిలో మధ్యలో నలిగిపోతున్న నిన్ను దృష్టించుచున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఒంటరిగా ఉండి అనేకమైన సార్లు కృంగిపోతున్నావు కదా. ఏంటి నా పరిస్థితి ఇలాగైపోయింది, నేను ఎవరికి ద్రోహం చేశానని ఇలాగైపోయాను అని అనుకుంటున్నావు కదా. నీ చుట్టూ ఉన్న సంస్కృతి అది. వారు ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోక సంబంధమైనటువంటి విధానంగానే వారు ప్రవర్తిస్తున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టలేకపోతున్నారు. నీ ప్రేమను వారు గుర్తించలేదు, నీ దయను వారు గుర్తించలేదు, నీ సహకారాన్ని వారు గుర్తించలేదు, నీ ఉపకారాన్ని వారు గుర్తించలేదు, నీవు చేసిన మేలులను వారు గుర్తించలేదు. కానీ పరలోకం నీ క్రియలన్నీ గుర్తిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి చేసి నువ్వు నలిగిపోతున్నావు కదా, మంచి చేసి నువ్వు కృంగిపోతున్నావు కదా, మంచి చేసి నా జీవితంలో ఏంటి ప్రతిఫలము, ఎందుకు నేను జీవించాలనుకుంటున్నావు కదా, వీటన్నిటినీ దేవుడు చూస్తున్నాడట. అందుకొరకే అపోస్తులైనటువంటి పేతురు అంటాడు, మనము కీడు చేసి శ్రమ అనుభవించుట కంటే మేలు చేసి కీడు అనుభవించుటయే మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు రాసినటువంటి పత్రికలో మనం ఆ మాట మనం చూస్తాం. దేవుని చిత్తం అలాగున్న ఎడల అమ్మా కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి
శ్రమ పడుటయి బహు మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో ఒకవేళ దైవ చిత్తం అలాగున్న ఎడల, ఇక్కడ గమనించండి, నీతిమంతుడు ఎప్పుడు కూడా ప్రజలందరూ గుర్తిస్తున్నారా? ప్రజలందరూ నన్ను గమనిస్తున్నారా? వారు దానికి ప్రతిఫలం ఇస్తారా అని చూడరట. నీతిమంతుడు ఎప్పుడు కూడా నా యొక్క దైవ చిత్తం నా ఎడల ఎలాగుంది, దేవుని చిత్తం నేను శ్రమపడుట, దేవుని చిత్తం నేను నిందించబడుట, దేవుని చిత్తం కొంతకాలం నేను ఈ యొక్క బాధ గుండా వెళ్ళడం, దేవుని చిత్తం కొంతకాలం ఈ నష్టంలో ఉండిపోవడం, దేవుని చిత్తం నా బ్రతుకులో కొంతకాలంగా ఈ స్థితిలో ఉండిపోవడం అని వారు గుర్తించి తమ్మును తాముగా ఆ మహిమ గల దేవునికి అప్పగించుకుంటారు. సమయం వచ్చినప్పుడు, దేవునికి స్తోత్రం, సమయం వచ్చినప్పుడు ఎవరు ఊహించని రీతిలో దేవుడు నీ బ్రతుకులో మేలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కష్టాలు అనుభవిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న సంస్కృతిని చూడొద్దు, నీ చుట్టూ ఉన్న ప్రజలను చూడొద్దు, వారి స్వభావాన్ని చూడొద్దు, వారి పద్ధతులను చూడొద్దు. నువ్వేం చూడాలి? ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి, దైవ చిత్తాన్ని చూడాలి, దేవుని యొక్క దృష్టి నీ మీద ఉందా లేదో చూడాలి. దాని కొరకు ఏ మాత్రము నీతి విడవకుండా నీవు జీవించు. దేవునికి స్తోత్రం. నీ నీతికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. సొదొమ గొమొర్రా ఆ భయంకరమైనటువంటి అగ్ని గంధకంలో కాలి బూడిదవక ముందు ఆ మాటను అబ్రహాముకి చెప్పగానే అబ్రహాము దేవుని సందులోని నిలబడి తన గురించి కాదు, తన యొక్క భవిష్యత్తును గురించి కాదు, తన బిడ్డల గురించి కాదు, అప్పటికే తనకి పిల్లలు లేరు, అప్పటికే తాను ఏమాత్రము కూడా మరి వాగ్దానాన్ని ఇంకా పొందలేదు, కానీ జీవము గల దేవుని సందులో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావు కదా, 40 మంది నీతిమంతులుంటే నువ్వు ఆ పట్టణాన్ని కాపాడుతావు కదా, 30 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావు కదా ప్రభువా, 20 మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడుతావు కదా అని ప్రభు సముఖంలో పదే ఈ ఒక్కసారి ప్రభువా, ఈ ఒక్కసారి నేను అడుగుతున్నాను అని తాను చాలా సందర్భాల్లో ప్రభుని అడిగాడు. 6 సార్లు అడిగాడండి. ఈ ఒక్కసారి. దేవుడు అబ్రహాం మాటను కాదనలేదు. 5 ఉన్నా నేను ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. 10 మంది ఉన్న ఆ పట్టణాన్ని కాపాడుతాను అన్నాడు. కానీ ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు కూడా లేరంట. అంటే ఒక్క నీతిమంతుల గురించి పట్టణం అంతా కాపాడుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు గమనించండి, నీ కుటుంబంలో నీ ఒక్కరు నీతిమంతుడిగా ఉంటే నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని కాపాడ్డా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారి కీడులో నీవు ఏకీభవించొద్దు, వారి పన్నాగములో నీవు ఏకీభవించొద్దు, వారి కుతంత్రాల్లో నీవు ఏకీభవించొద్దు, వారి మాటల్లో నీవు ఏకీభవించొద్దు. ఎవరైనా ఎవరి గురించి ఏం చెప్పినా వారితో పాటు నువ్వు ఏకీభవించొద్దు. వారి క్రియల చొప్పున దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నేను మంచి చేస్తే దానికి మంచి ఫలం నేను పొందుకుంటా, నేను కీడు చేస్తే కీడు ఫలం నేను పొందుకుంటాను, పాపం చేస్తే పాప ఫలాన్ని నేను పొందుకుంటాను, పరిశుద్ధుడిగా లేక పుణ్యం చేస్తే పుణ్య ఫలాన్ని నేను పొందుకుంటాను. ఈరోజు మనందరి కొరకు పుణ్యకార్యము చేసిన వాడు ప్రభువైన యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకొరకే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆ దేవుని యందు విశ్వసించిన వాడు విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడని లేఖనము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మనమందరము నీతిమంతులుగా తీర్చబడాలంటే మన యొక్క కార్యాలను బట్టి కాదు, మన యొక్క భక్తిని బట్టి కాదు, మన యొక్క విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడాలంటే చూడండి 20వ వచనంలో మనం చూస్తాం. ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా
దేవుని నీతి బయలుపరచబడుచున్నది. అందుకే 22వ వచనం అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ధర్మశాస్త్రములో మనం ఉన్నట్లయితే ఎవ్వరము నీతిమంతులం కాదు. ఏంటి ధర్మశాస్త్రం? మనందరి దగ్గర ధర్మశాస్త్రం ఉందండి. మనందరి దగ్గర ఏముందండి? ఏముంది? మీ అందరిలో ఏముంది? నాలో కూడా ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. అందుకొరకే వాళ్ళు అలా చూశారు, వీళ్ళు అలా నడిచారు, వాళ్ళు అలా వాళ్ళతో మాట్లాడుతున్నారు, వాళ్ళు అది చేస్తున్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు అంటున్నామా లేదా చెప్పండి? అది అన్నీ కూడా నీ చేత అనిపించేది ధర్మశాస్త్రం. ఎదటి వాడిని పాపిగా చేసేస్తుంది నీ ధర్మశాస్త్రం, నీతిమంతుడిగా చేయలేదు. కానీ ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వసించినటువంటి నీవు ఒక్క క్షణంలో నీతిమంతుడిగా తీర్చబడుతున్నావు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి తెలుసా? యేసయ్య మాత్రమే ఈ లోకములో ఎవరి పాపములను ఎత్తి చూపలేదు. ఆయన మాత్రమే మన ప్రతి పాపము నిమిత్తము రక్తమును కార్చి కడిగి శుద్ధీకరించిన వాడు. ఆయన ద్వారానే మనకి పాప క్షమాపణ కలుగుతుంది. ఆయనే మనలను నీతిమంతురాలని చెప్పగలవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అదే ప్రకారము యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ అలాగే నీతి కలుగుతుంది. దేవునికి స్తోత్రం. అబ్రహాములాగా ఈరోజు మనము దేవుని మాటను నమ్ముదుముగాక. ఆ గొప్ప దేవుని మాట నమ్మగానే నీవు నీతిమంతురాలుగా తీర్చబడతావు. నీతిమంతులుగా తీర్చబడినప్పుడు నీ ప్రతి క్రియ అది మంచిదైంది. దేవుడు దాన్ని ప్రతిఫలాన్ని సమకూరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి కొరకు ఎలాంటి కార్యమైనా చేయడానికి దేవుడు శక్తిమంతుడైన వాడిగా ఉన్నాడు. ఎవరు ఆమేన్ చెప్పట్లే. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో నిన్ను విడిపించడానికి ఎంతటి భయంకరమైన కార్యమైన చేయగలడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యమైన భయంకరమైన కార్యాలు చేయగలడు. దేవునికి స్తోత్రం. దేవుడు చేసే కార్యాలు కొన్ని సందర్భాల్లో భయం వేసేస్తుందట. మనకి ఏం పుడుతుంది? భయం పుడుతుంది. భయంకరమైన కార్యాలు. ఐగుప్తు దేశంలో ఆయన 10 భయంకరమైన కార్యాలు చేశాడు. వారందరూ చూస్తుండగా భయంకరమైన కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా, ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితం చేసిన దేవుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా మనందరి పక్షంగా కార్యము జరిగించగలవాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి ఆయన అవతార పురుషుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా మంది యేసుక్రీస్తు 2000 సంవత్సరాల దేవుడు అంటున్నారు. కాదు, ఆయన శాశ్వతుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు. ఈ లోకంలోనికి ఆయన వచ్చింది నీ కొరకు, నా కొరకు, నిన్ను నన్ను రక్షించడం కొరకు. ఆయన 3 మేకుల మీద వేలాడి 3 మేకులను పీక్కోలేని చేతగాని వాడు కాదు, అసమర్థుడు కాదు. ఆయన శక్తిమంతుడు. తన్ను తానుగా రిక్తుకునిగా చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు. నీవెంత మాట్లాడుచున్నా ఇంకా నీవు జీవిస్తూ ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క ప్రేమయే, దేవుని యొక్క కృపయే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక్కసారి ఆ గొప్ప దేవుని యందు విశ్వాసం ఉంచితే చాలు, ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క భీకరమైన కార్యాలు ఎంత గొప్పవంటే, ఒక గుంపు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థించే వారందరినీ చెరపట్టి నాశనం చేసి వారందరినీ చెరలో వేసి చంపేయాలని బయలుదేరి అధికారాన్ని పొందుకుని అధికార పత్రాన్ని చేత పట్టుకుని విర్రవీగుతూ గుర్రమును ఎక్కి సవారీ చేసుకుంటూ ఎగిసిపడి వెళ్ళిపోతున్నటువంటి సౌలును దేవుడు దర్శించి గ్రుడ్డివాణ్ణి చేసేయడం. ఏం చేశాడండి? గ్రుడ్డివాణ్ణి చేసి ఏ ప్రజలను నాశనం చేయడానికి వెళ్ళాడో ఆ ప్రజల మధ్యనే 3 రోజులు ప్రార్థించేవాడిగా చేశాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ మీదకి ఎగసిపడి వచ్చే ప్రతి సమస్యను దేవుడు నీ ఎదుటే మోకరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ప్రార్థించే వారిని, ఏ విశ్వాసించిన వారిని నాశనం చేయాలనుకుని వెళ్ళాడో అదే గుంపులో మనవాడు కలిసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అదే గుంపులో ఇప్పుడు చూపు లేక ఆ ప్రార్థనా శక్తిని తెలుసుకోవడం కొరకు కనిపెడుతూ ఉన్నాడు.
బాబు, వారు ప్రార్థిస్తున్నది మామూలు ప్రార్థన కాదు. వాళ్ళు ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుతుంది అని చెప్పడానికే దేవుడు ఒక చిన్న కార్యం జరిగించాడు. ఆ భయంకరమైన కార్యం ఏంటంటే, అందువరకు తను అంటాడు తన జీవితంలో, దేవుడు నాకు అనుగ్రహించిన భయంకరమైన దర్శనాన్ని నేను చూసినప్పుడు దానికి నేను అవిధేయుణ్ణి కాలేకపోయాను. దేవునికి స్తోత్రం. ఆ దైవ దర్శనముతోనే తన యొక్క కనులు పోయేట. కానీ ఏ ప్రాంతంలో అయితే ప్రార్థన చేస్తున్నారో ప్రార్థించేటువంటి వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి గ్రుడ్డివాడైనటువంటి సౌలు కనులు తెరిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూయబడిన వాడిగా ఉన్నప్పుడు అందరిని చంపాలనుకున్నాడు. కళ్ళు తెరవబడిన తర్వాత వారితో పాటు మనవాడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈయన మామూలు దేవుడు కాదు, ఈయన భయంకరుడైన దేవుడు, ఈయన కఠినాత్ముడైన దేవుడు కాదు, కరుణ కలిగిన దేవుడు, ఈయన పగబట్టిన దేవుడు కాదు, ప్రేమామయుడైన దేవుడని ఆయన గురించి ప్రేమ గీతాన్ని పాడినటువంటి వాడు పౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డలారా, ఎవరైనప్పటికీ ఎక్కడున్నప్పటికీ ఎలాంటి స్థితిగతులు ఉన్నప్పటికీ నువ్వు సింహాసనం మీద ఉన్నా, అందరం మీద ఉన్నా, అధికారముతో ఉన్నా, నాయకుడిగా ఉన్నా, ఇంటిలో గృహిణిగా ఉన్నా, గృహస్థుడిగా ఉన్నా, తల్లిగా తండ్రిగా ఉన్నా, విద్యార్థిగా ఉన్నా, ఏ స్థితిలో నీ ఉన్న నీ క్రియా ఫలమును ఇవ్వడానికై దేవుడు నీ మీద దృష్టి నిలిపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకు అంటున్నాడు, ఈ యొక్క సంస్కృతి అంతా విభిన్నంగా ఉంది, పరిస్థితులన్నీ అందరూ గందరగోళంగా ఉన్నాయి, ఎవరు మాట వినేలాగా లేరు, పెద్దలందరూ వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వారికి తోచినట్టుగా నడుస్తూ ఉన్నారు. కానీ ఆ మహిమ గల దేవుడు ఎంత బోధించినా, ఎంత వారికి తెలియజేసినా వారు ఏమాత్రము కూడా లక్ష్య పెట్టకుండా వారి పాపముని సమకూర్చుకుంటూ ఉన్నారు. ఈరోజు మన ముఖ లక్షణాలను చూసినప్పుడు మన ముఖ లక్షణాల్లో ఆయన కోరుకున్న భక్తి కనబడునుగాక, ఆయన ఇష్టపడి ఆయన మీద ఉన్న ప్రేమ కనబడునుగాక, మన ముఖ లక్షణాల్లో ఆయన మీద ఉన్నటువంటి మన యొక్క విశ్వాసం కనబడునుగాక. ఏమండి, కొంతమంది ఆయన్ని తేరు చూశారట. ఎవరు చూశారటండి? ఆయన తేరు చూడగానే వారి బలహీనతను చూశాడు ఆయన. దేవునికి స్తోత్రం. వారికి ఉన్న సిక్నెస్ని చూశాడు, అంతేగాని వారు నన్ను ఎందుకు తేరు చూస్తున్నారని అనలే. ఈరోజు నువ్వు ప్రభు వాక్యం బట్లు తేరు చూస్తే నీ బ్రతుకులో అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఓచ చేయగలవాడు వెంటనే బాగుపరచబడ్డాడు, కుంటివాడు వెంటనే స్వస్థత పొందాడు. నీ యొక్క జీవితంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తివంతమైన సన్నిధిలో నీ ఉన్నావు గనుక ఆ మహిమ గల దేవుని యొక్క సన్నిధిలో నీ ముఖ లక్షణాలను బట్టి దేవుడు నీకు అద్భుతం చేయనై ఉన్నాడు. ఈరోజు నీ ముఖ లక్షణాన్ని బట్టి నీకు తీర్పు తీర్చనై ఉన్నాడు. ఈరోజు నీ ముఖ లక్షణం ఏం చూపిస్తుంది? ఈరోజు నీ ముఖ కవలికలు ఏం చూపిస్తున్నాయి? నేను చెప్పట్లేదండి, 9వ వచనంలో మాట అంటున్నాడు, వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును, తమ పాపమును మరుగు చేయక సుదేమ వారి వలె దాన్ని వారు బయలుపరచుదురు. తమకు తామే వారు కీడు చేసుకుని ఉన్నారు, వారికి శ్రమ. ఈరోజు మన జీవితంలో మనము కీడు చేసుకునే వారంగా ఉండొద్దు. మేలు జరుగునని, నీకు మేలు కలుగునని నీతిమంతుడితో మనము చెప్పుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ ప్రక్కన వద్ద చెప్పండి, నీకు మేలు కలుగును, నీకు స్వస్థత కలుగును, నీకు విడుదల కలుగును, నీ జీవితంలో అద్భుతం జరుగును, నీవు స్థిరపరచబడతావు, నీకు గర్భఫలం అనుగ్రహించబడుతుంది, నీకు భూఫలం అనుగ్రహించబడుతుంది, నీకు ఉద్యోగం అనుగ్రహించబడుతుంది, నీకు పెళ్లి జరుగుతుంది, నీ కుటుంబం స్థిరపరచబడుతుంది, నీవు ఇల్లు కట్టుకుంటావు, నీవు సంపదలు సంపాదించుకుంటావు, నీవు మేలు పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వైవిధ్యపు వేదనతో బాధపడుతున్నటువంటి ఆ యొక్క రూతుతో నయోమి అంటుంది, నీకు మేలు కలుగునట్లు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నేను ఒక క్రియ చేయబోతున్నాను, నీకు మేలు కలిగినట్లు ఒక క్రియ చేయబోతున్నాను. 3వ అధ్యాయం 1వ వచనం అనుకుంటా, మాట చదవండి ఒకసారి. ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి
నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు ఆ విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. దేవునికి స్తోత్రం. ఒక అత్తయ్య తన కోడలికి మేలు చేయడం కొరకు విచారణ చేస్తుందటండి. ఆమె విచారణ చేస్తే సర్వాధికారి దేవుడు ఇంకెంతగా మన గురించి విచారణ చేస్తాడు. ప్రతి అత్త ఇలాగ నయోమిలాగా ఉండునుగాక, ప్రతి కోడలు రూతులాగే ఉండునుగాక. రూతులాగా ఉన్న కోడలందరికీ దేవుడు నయోమి లాంటి అత్తనిస్తాడు. నీవు రూతులాగా కాదు, నేను వేరొక కోడలుగా ఉంటాను అంటే ఏ కోడలండి? బైబిల్లో ఉన్నారు కోడళ్ళు. ఇస్సాకును రెబెకాను ఏం చేశారట కోడళ్ళు? ప్రాణం విసిగించేశారట. బాబు వారి ద్వారా నేను విసిగిపోయిన అలాంటి కోడలు నాకు వద్దు, కాబట్టి మళ్ళీ ఇంకో కోడలు తెచ్చి నేను చచ్చిపోతాను, ఇంక నేను బ్రతకను. ఇంకా హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసిగిపోయింది. దేవునికి స్తోత్రం. ఈరోజు మన ద్వారా ఎవరికైనా విసుగు కలిగించుంటే ప్రభువా నన్ను క్షమించినైనా ఆ రోజు తెలియక అలా చేశాను, ఇక మీదట నేను మంచి కోడలుగా ఉండే భాగ్యం నాకు దయచేయని ప్రార్థన చేయండి. అత్తలారా నాకు మంచి కోడలు అని ప్రార్థన చేస్తే సరిపోదు. నేను మంచి అత్తగా ఉండినట్లుగా సహాయం చేయనైనా అని చెప్పండి. మీరు ఒకవేళ మీ కోడలు మంచిది కాదు, మీరు మంచిగానే ఉండండి. నిశ్చయంగా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, మీ మంచితనాన్ని లెక్క పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అత్తలారా దేవుడు మీ మంచితనం లెక్క పెడుతున్నాడు. కోడళ్ళారా మీ యొక్క మంచితనం ఒకవేళ మీ అత్త గుర్తించకపోయినా ఎవరు లెక్క పెడుతున్నారన్నమాట? దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు. సహోదరులారా మీరు చేస్తున్న మేలుకు వారందరూ కీడే పలకొచ్చు. నువ్వు మేలు చేయడం మర్చిపోవద్దు. ఏం చేయడం మర్చిపోవద్దు? నీ పగవారైనా వారి కోసం ప్రార్థన చేయి. నీకు నిన్ను అంటే వాళ్ళు ఇష్టపడకపోయినా నువ్వు వాళ్ళని ఇష్టపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మంచి దేవుడు. ఏ దేవుడు అండి? మంచి దేవుడు. ఆయన మంచి కార్యాలు మన జీవితంలో జరిగింపజేస్తాడు. కాబట్టి ఈరోజు మీ అందరి జీవితాల్లో మీ చుట్టూ ఉన్నవారు ఎలాగున్నా, మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రేమిస్తున్నా ప్రేమించకపోయినా, ఇష్టపడకపోయినా, మీ గురించి మంచి మాట్లాడకపోయినా, మీరు మాత్రం దైవ నియమం ప్రకారముగా ఆయన యొక్క వాక్యానుసారంగా మీరు నడుచుకున్నప్పుడు, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుండి మనము లేఖనాలు చూస్తే ఆయన యొక్క వాక్యమును అనుసరించి ఆయన చెప్పినట్టుగా నువ్వు చేసినప్పుడు నిశ్చయముగా నీకు మేలు కలుగును. నీవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు. నీవు చేసే ప్రతి ప్రయత్నము సఫలమవుతుంది. అందుకొరకే అంటున్నాడు 128వ కీర్తనలో, 128వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవ యందు నడుచువాడు ధన్యుడు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవింతువు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనకు మేలు కలుగును గాక, మేలు అనుభవించుదుము గాక. యెహోవా మేలు చేయువాడు, యథార్థవంతులకు మేలు చేయువాడు, నీతిమంతులకు మేలు చేయువాడు. ఈ రోజు ఆ గొప్ప సత్యాన్ని ఎరిగిన వారమై కీడును అనుభవిస్తూ కూడా ప్రభువునందు విశ్వాసముతో ముందుకు సాగిపోదాం. దేవుని అద్భుతాన్ని చూద్దాం. నీవు చూడటమే కాదు, నీకు విరుద్ధంగా ఉన్న వారందరికీ ఆ యొక్క అద్భుతాన్ని చూపించు. నిశ్చయముగా వారే పశ్చాత్తాపడతారు. దేవునికి స్తోత్రం. నీకు నీవుగా కాదు, వారికి వారిగానే వచ్చి నేను చేసింది మిస్టేక్ అని వారు చెప్పేలాగా దేవుడు చేయగలడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీయో లేదు. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీయో లేదు. ప్రియమైన బిడ్డలారా, మనము కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉపకారం చేసే వారంగా ఉంటే దాని క్రియాఫలం మనం అనుభవిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉన్నతమైన కృప దేవుడు మీకు కూడా ఇచ్చునుగాక. మీరు కొంచెం ఓపిక పట్టండి, మీ ఇంట్లో సమాధానం ఉంటుంది. మీరు కొంచెం ఓపిక పట్టండి, మీ ఇల్లే ఒక స్వర్గంగా మారిపోతుంది. మీరు కొంచెం సహనాన్ని పక్కన పెట్టండి, మీ ఇల్లు నరకంగా మారిపోతుంది. ఎందుకంటే తెలుసా, నేను ఎందుకు వీళ్ళ కోసం చేయాలి, వీళ్ళు నన్ను అలాగా బాధిస్తుంటే నేను ఎందుకు ఓర్చుకోవాలి అని ఒక్కసారి నువ్వు ఎందుకు అనే ప్రశ్న వేసుకుంటే నీ ఇల్లు నరక ప్రాప్తమైపోతుంది.
3 రాళ్ళు తన ఇల్లును తానే పెరికి వేసుకుంటుంది. కాబట్టి ఈరోజు మనల్ని మనం ప్రభువుకు అర్పించుకుందాం. ప్రతిఫలం ఇచ్చేది భర్త కాదు, ప్రతిఫలం ఇచ్చేది భార్య కాదు, ప్రతిఫలం ఇచ్చేది బిడ్డలు కాదు, ప్రతిఫలం ఇచ్చేది తల్లిదండ్రులు కాదు, ప్రతిఫలం ఇచ్చేది అత్తమామలు కాదు. మన నీతికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు మన దేవుడు. ఆ గొప్ప దేవుని కార్యం ఈరోజు మనం అనుభవింతుముగాక. ఆయన క్రియాఫలం మనం భుజించుదుముగాక. దేవుడట్టి కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వాధికారివైన మా దేవా, ఉన్నతుడైనటువంటి మా తండ్రి, నీ గొప్ప నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మాకు మీరు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప వాగ్దానం, నీకు మేలు కలుగును అని నీతిమంతుడితో చెప్పుడి. ప్రభువా, నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానం బట్టి నీకు వందనాలు. మేమందరికీ ప్రకటిస్తూ ఉన్నాము. కేవలము సంఘంలో ఉన్న వారి కొరకు మాత్రమే కాదు, ఎందరైతే దూరవాణి యంత్రం ద్వారా నీ మాట వింటున్నారో, ఎందరైతే ప్రభువా యొక్క యూట్యూబ్ ద్వారా, ఈ ఛానల్ ద్వారా నీ మాట వింటున్నారో, వారందరూ ఒకవేళ నీతి కలిగి శ్రమ అనుభవిస్తూ, నీతి కలిగి మేలు చేసి కష్టాన్ని అనుభవిస్తూ, నీతి కలిగి మేలు చేసి నిందను అనుభవిస్తూ ఉంటే వారి జీవితంలో ఈ రోజు నువ్వు చెప్పమన్న మాట చెప్తున్నాను, మీకు మేలు కలుగును. దేవా, నీవే ఆ గొప్ప కార్యమును జరిగించి నీ మహిమను కనపరిచి ఉన్నతమైన మేలుతో నింపి నడిపించమని మా ప్రార్థన మీరు విన్నందులకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.